సో ఈరోజు మనం ఇక్కడ అందరం కలవడానికి గల కారణం ఓన్లీ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ఎంప్లాయీస్ ఇచ్చిన ప్రామిసెస్ అనేటివి 6 months అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. Day 1 నుంచి అందరు అన్ఎంప్లాయీస్ అడుగుతూనే ఉన్నారు మా ప్రామిసెస్ ఇవి ఎప్పుడు చేస్తారు ఏంటి అని అడిగితే ఆగండి ఆగండి అని 6 months వరకు లాక్కొని వచ్చినప్పుడు ఇంతవరకు ఓపిక పట్టినాం. ఏమనంటే ఎలక్షన్ కోడ్ అన్నారు, ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మేము చేసే డిమాండ్ ఏంటి అంటే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచడానికి మీకు ఏం అడ్డొస్తుంది? ఇదే మీకు ఇప్పుడు అడ్డు ఉన్న కారణాలన్నీ ఎలక్షన్స్ ముందు మీకు లేవా? ఇప్పుడు అవి మేజర్ రీజన్స్ ఎందుకు అవుతున్నాయి మీకు? సో మేజర్ డిమాండ్ గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలి. గ్రూప్ 1 1:100 రేషియో కూడా మీరు ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసిందే మేము అడుగుతున్నాం. ఇదేదో మేము కొత్తగా తెర మీద తీసుకొచ్చి అడగట్లేదు. నేను ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే సో మా మేజర్ డిమాండ్ గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1:100 చేయాలి. ఇంకా కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి అన్ఎంప్లాయ్ సైడ్ నుంచి. వాటన్నిటి గురించి ఖచ్చితంగా కమిటీ వేస్తారో లేకపోతే వచ్చి డైరెక్ట్ గా అన్ఎంప్లాయ్స్ తో మాట్లాడతారో ఏదో ఒకటి గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు రెస్పాన్స్ అనేది కావాల్సిందే. మేము డిమాండ్ చేసేది ఇది. ఇంకొకటి నేను మేజర్ గా చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరినైతే రిప్రజెంటేటివ్స్ అన్ఎంప్లాయ్స్ కి రిప్రజెంటేటివ్స్ అని చెప్పుకుంటున్నారా లేదా వాళ్ళని అపాయింట్ చేశారా మాకు తెలియదు. కానీ బల్మూర్ వెంకట్ రియాజ్ అనే పర్సన్స్ అన్ఎంప్లాయ్ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు. నేను మీ ఇద్దరు ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్ కి నేను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఒకటే ఏంటి అంటే మీ వెనకాల తిరిగే 10-20 మంది మాత్రమే అన్ఎంప్లాయ్స్ కాదు. బయటికి వచ్చి చూడండి అన్ఎంప్లాయ్స్ అనే వాళ్ళు ఎట్లా ఉంటారు, ఏంటి వాళ్ళ బాధలు ఏంటి అనేది అర్థమవుతుంది. ఇన్ఫార్మర్ పెట్టుకొని గవర్నమెంట్ కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వకుండా ఎందుకు చేస్తున్నారు అంటే ఈరోజు పదవులు వచ్చినాయి కాబట్టి మీరు ఏమైనా చేస్తారు. సో దీన్ని మేము ఖచ్చితంగా కండెమ్ చేస్తాం, అడ్డుకుంటాం. మీకు అన్ఎంప్లాయ్స్ అనే వాళ్ళు ఏంటి, ఎట్లుంటారు, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి తెలవాలంటే రేపు పొద్దున ఇందిరా పార్క్ వచ్చి చూడండి. వాళ్ళ వెనకాల తిప్పుకునే 10-20 మంది కాదు అన్ఎంప్లాయ్స్ అంటే. వాళ్ళ ముచ్చడి చెప్పి పంపించినట్టు కాదు ఇప్పుడు సమస్యల పరిష్కారం. మా తరఫున ఉండే డిమాండ్స్ ఇవి ఖచ్చితంగా చేయాల్సిందే. గవర్నమెంట్ చేయకపోతే మేము దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీని మీరు చేయకపోతే